వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచిత నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు జీడిమెట్లలో బీజేపీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఎన్నికలో బీజేపీ సత్తా చాటుతుందన్న డీకే అరుణ తిరుపతిలో కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మకర వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు పశ్చిమ గోదావరి జిల్లా నరసరాపురంలో ఎమ్మెల్యే ప్రచారం ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదన్న సత్యనారాయణ నిర్మల్ జిల్లా బైసంలో ఉద్రిక్తత ఇంటర్నెట్ సేవలు నిలిపివేత కృష్ణా జిల్లాలలో ఎన్నికల నిర్వహణపై పటిష్ట నిఘా సమర్థక ప్రాంతాలలో అధికారులు పర్యటన ఇక డీటెయిల్స్ లో చూస్తే రాష్ట్ర అభివృద్ధికి పట్టభద్రుల ఎన్నికలు చాలా ముఖ్యమని దుబ్బాక ఎన్నికలు భాజపా ఆకాంక్షలకు ముందడుగు వేయిస్తాయని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జీడిమెట్లలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నామని ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె అన్నారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఫలితాల త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించి బీజేపీ శక్తిని నిరూపించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉత్పుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో మరి చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి గ్రాడ్యుయేట్లందరికీ కూడా మరి నేను కోరుతా ఉన్నది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నారో ఈరోజు ఆ లక్ష్యం నెరవేరకుండా ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ అనేక అబద్ధాలు చెప్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగులను గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నేను కోరుతా ఉన్నా, మీ అందరు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆంధ్ర పాలకుల చేతిలో మాకంతా చాలా నష్టం జరిగింది. నిధులు నియామకాలు మరి నీళ్లు అనేటటువంటి పేరు మీద ఈరోజు నీళ్ల పేరు మీద మాత్రం పెద్ద ఎత్తున దోపిడీ చేసుకొని తెలంగాణను అప్పుల పాలు చేసిండు. ఒక దోపిడీ చేసి తెలంగాణలో బంగారు తెలంగాణ పేరుతో కుటుంబం బంగారు కుటుంబంగా మారిపోయింది కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కూడా నేటి వరకు నిరుద్యోగ వృత్తి కూడా 3016 అయితే తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజున శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా మకర వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయం ఏకాంతంగా నిర్వహించారు. మకరం గంగాదేవికి నిత్య వాహనంగా గంగా పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తమ చరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శివాంగులు తెలియజేస్తున్నాయి. మకరం జీవ ప్రకృతి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మోసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
ఇక అభివృద్ధికి పట్టం కట్టి నర్సాపురం మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలంతా భాగ్యస్వామ్యం కావాలని శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం 10వ వార్డుల కౌన్సిల్ అభ్యర్థి చిట్టూరి వెంకట పద్మంతో కలిసి ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మున్సిపాలిటీలలో శాశ్వత పనులను పూర్తి చేస్తామని, ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో నరసాపురం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలంతా అభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావాలని, మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లో మౌలిక సదుపాయాలని కలగజేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రిగా ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నారో, మరి ఇవాళ పట్టణాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరు కూడా సొంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. అందరికీ కూడా సొంత గృహాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎన్ని కోట్లు ఖర్చైనా మరి పొలాలు కొని పూడ్చి లేఅవుట్లు చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయటం అన్నది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. వాళ్ళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇల్లు సొంత ఇల్లు లేని కుటుంబాలకి మరి 31 లక్షల కుటుంబాలకి ఆయన ఇప్పుడు మమ్మల్ని అందరూ వదిలేసి డబ్బులన్నీ కూడా ప్రసాదరాజే 100 కోట్లు తీసుకొచ్చారు. నరసాపురానికి రాని ప్రాజెక్టు అంటూ లేదు. అన్ని ప్రాజెక్టులు కూడా నరసాపురానికి వస్తున్నాయి. మరి అవన్నీ కూడా మీరు కూడా నిలబెట్టాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిర్మల్ జిల్లా బైసం పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. బైసంలో అల్లర్ల దృశ్య పట్టణంలో 600 మంది పోలీసులతో 50 మంది ఉన్నత అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విష్ణు ఎస్ వారియన్స్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మున్సిపల్ కౌన్సిల్లో సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలని పిఠాపురం 3వ వార్డు సిపిఎం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోనేటి రాజు అన్నారు. పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 3వ వార్డులో ఆయన ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధృవ శేషుబాబ్జీ, కురాకుల సింహాచలం, కరుణం విశ్వనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మూడవ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థిగా కోనేటి రాజు నేను మరి పోటీలో ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ వార్డులో అనేక సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. సమస్యల మీద అనేక సార్లు మరి స్థానిక ప్రజలతో మున్సిపల్ ఆఫీస్ కాడ అనేక సార్లు మరి ధర్నాలు చేసాం, ఆందోళన చేసాం.
అయినప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీ ఏమాత్రం కూడా స్పందన లేదు, పట్టించుకోలేదు. మరి రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీ సరిగా లేదు, అలాగే మరి దోమలు విపరీతంగా ఉన్నాయి, అలాగే కుక్కలు పందులు మరి అతి దారుణంగా ఉన్నాయి. అలాగే కాకుండా మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను పెంచుతూ ఉంది, ఆస్తి పన్ను పెంచుతూ ఉంది, కుళాయి పన్ను పెంచుతూ ఉంది. పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు. గతంలో చాలామంది మరి కౌన్సిలర్లుగా పనిచేశారు, ఎవరో కూడా ఈ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని ఎక్కించుకుంటాం. ఈ వాటిలో సమస్యలన్నీ పరిష్కారానికి మేము కూడా మీ వెంట ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తామని వాళ్ళు పూర్తిగా హామీ ఇచ్చారు. ఆడ మగ చిన్న పెద్ద ముసలి మురికి కూడా అందరూ కూడా మరి సిపిఎం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పారు. పెద్దాపురం మున్సిపాలిటీలో బలమైన ప్రతిపక్షం అవసరం. సిపిఎం కాకుండా ఇంకొక ప్రతిపక్ష పార్టీ ఎవరికి ఓటేసినా వాళ్ళు నెగ్గినా వైసీపీ వాళ్ళు లాగేస్తారు. సిపిఎం పార్టీ వాళ్ళు లాగలేరు. సిపిఎం పార్టీ ఖచ్చితంగా సిపిఎం పార్టీగానే ఉంటుంది. అందుకని బలమైన ప్రతిపక్షం ఉండాలన్నట్టయితే కోనేటిరాజు గారిని ఎక్కించాలి. కోనేటిరాజు గారు గత 50 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నాడు, ఇదే ఎర్రజెండాలో ఉన్నాడు. దీంట్లోకి దూకేటి మనిషి కాదు. సిపిఎం పార్టీలో ఎవరిదో ఒకరు. మరొకటి ఏంటంటే ఈ వార్డంతా ప్రజా సంస్థలు పేరుకుపోయినాయి. అంతా ప్రజా సంస్థలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే పోస్ట్ అనేది సరిపోతుంది. కౌన్సిల్ చైర్మన్ ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే గారు ఆ హోదాతో పరిష్కారం చేయట్లేదు. అది చేయనప్పుడు అధికార పార్టీని నిలేసి కౌన్సిల్లో తెగేసి మాట్లాడాలన్నట్టయితే అలాంటి దమ్మునోడు ఒకడు కావాలి. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నట్టయితే ఈ టౌన్లో కోనేటిరాజు ఒకడే. అందుకని కృష్ణా జిల్లాలలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యటించారు. పట్టణంలోని ఆర్ఆర్పేట, ఎంఆర్ అప్పారావు కాలనీలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం శారదా ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ను పరిశీలించి ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామని, రానున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రూరల్ ప్రాంతం పరిధిలో 5 అర్బన్ లోకల్ బాడీస్కి పోలింగ్ ఈ మార్చి 10th నాడు జరగబోతుంది. అందులో ఒకటి వజ్రపట్నం కార్పొరేషన్, మిగతా 4 మున్సిపాలిటీస్ యాజ్ వెల్ యాజ్ నగర పంచాయతీస్. వీటన్నిటికీ ఆల్రెడీ తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్ మనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా బందర్ కార్పొరేషన్, నందిగామ కొంత సెన్సిటివిటీ ఉంది పొలిటికల్గా. మిగతా ఏరియాలో కూడా కొన్ని ఏదైతే మనం హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా వాటిని ఐడెంటిఫై చేసుకొని దానికి తగినట్లుగా మనం బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఓవరాల్ 25 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్, దాదాపు ఒక 70 మంది దాకా ఎస్ఐలు, మిగతా ఫోర్సు ఓవరాల్ జిల్లా ఫోర్స్తోనే మనం బందోబస్తు చేస్తున్నాం. సపోర్టింగ్గా మనం హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైనా అడిషనల్ ఫోర్స్ లైక్ ఏపీఎస్పీ వాళ్ళది లాస్ట్ మినిట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే టోటల్గా ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుత వాతావరణం జరగడానికి కోసం తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్, అలాగే ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా మనం టేకప్ చేసాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంత వాతావరణం జరిగిపోతుంది. సబ్సిక్వెంట్గా 14th నాడు జరగబోయే కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం అన్ని చోట్ల ముందుగానే స్ట్రాంగ్ రూమ్స్, అలాగే కౌంటింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశారు జిల్లా యంత్రాంగం. అక్కడ కూడా అన్ని ప్లేసెస్లో ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర బందోబస్తు, ఈ కౌంటింగ్ డే రోజు బందోబస్తు కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకొని ఎంటైర్ దిస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అయిన మున్సిపల్ ఎలక్షన్స్ అంత ప్రశాంత వాతావరణంలో జిల్లాలో జరగడానికి అన్ని అరేంజ్మెంట్ చేశాం.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ భవనంలో భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగుల కోసం ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆర్మీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాదేవ్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఓ జిల్లా అధ్యక్షులు పెంటాపర్తి ఉష్ణన్న, అసోసియేషన్ జిల్లా బాధ్యులు గణేష్ మోఖన్, సూర్యకాంత్, రామారావు, నాదేవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నభావ సాటే అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా అభివందనలు తెలియజేస్తున్నాం. మరి మా యొక్క కార్యక్రమ రూపురేఖల ప్రకారం మొదటగా सबके लाड़के, सबके परिचय के, सबके अच्छे व्यक्ति राठौर जनार्दन साहब, वैसे हमारे अन्ना भाव साटे की टीम में हमको हमेशा सलाह देने वाले, हमारे प्रोग्राम में हमेशा भाग लेने वाले हमारे गणेश मेकाने साहब, वैसे अन्ना भाव साटे की उपाध्यक्ष साटे అసోసియేషన్ తరఫున మరి విద్యార్థులకు, యువకులకు మరి మా తరఫున వారిని మరి పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేసి పోలీస్ శాఖలలో మరి వారు ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో మరి అన్నబాబు సాటే మరి ట్రైనింగ్ పొంది 30 మంది యువకులలో మరి 12 మంది అందులో భాగంగా మరి జిల్లా కేంద్రంలో అనేక మరి స్వచ్ఛంద సేవా సంస్థ వారు మరి ఇలాగే ఏదైతే అనేక ఆ సమాజం అన్నబాబు సాటే సమాజం దళితులు అందరు ఏకమై వారి వారి సహాయాన్ని అందించి కొందరు కాదు వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే యువకులు మరి ఉద్యోగం పొందారో వారికి కూడా అందరికి 12 మంది యువకులందరికీ కూడా శుభాకాంక్షలు. నేను 2 సంవత్సరాల నుండి చూస్తున్నా అనేక సేవా కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొని మరి విజయవంతం చేస్తూ లాక్డౌన్ సమయంలో ఇందాక చెప్పినట్టు మరి వారి సాయాన్ని కూడా వారి ఇవ్వడం, మరి అందులో భాగంగానే మరి యువకులకు కూడా అన్నబాబు సాటే మరి ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారి సేవా కార్యక్రమం, సంక్షేమ వారి కార్యక్రమం మరి జిల్లాలో అభివృద్ధి అంటే మరి సేవా కార్యక్రమంలో కూడా ముందు ఉన్నారు. అన్నబాబు సాటే సంఘం వారు మరి అనేక కార్యక్రమాలు తెలుపుతా ఉన్నాము. ఇంకా కూడా మరి చాలా వారు ముందు చేయాల్సి ఉంది, ఇంకా చేయాలని మరి మా తరఫున కూడా మేము కూడా వారికి సహాయాన్ని అందిస్తామని సంఘం వారు చేయడం అభినందనీయం. మరి ఇంకా కూడా వారికి కూడా ప్రోత్సాహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ సెట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఉపాధి పథకాలు స్వవినియోగం అనే అంశంపై సమాచారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి తెలుగు ప్రజలకు అక్షర జ్ఞానం లేకున్నా స్వాతంత్రమే నా జన్మ హక్కు అనే నినాదంతో ఆనాటి పాలకులతో పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన వారిని గుర్తించి చాకలి ఐలమ్మ పేరిట ధృవీకరణ పత్రాలు అందజేశారు. యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ రామదాస్ నాయుడు, జస్టిస్ చంద్రకుమార్, బీసీ కమిషనర్ మాజీ సభ్యులు వకుల భరణం కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
దాంతో పాటు ముద్రా బ్యాంక్ కూడా పరిశీలనని ఆకాంక్షిస్తూ వారి ప్రోత్సాహంతో ముందు ముందు మరిన్ని పుస్తకాలు రాస్తారని హామీ ఇస్తూ ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముద్రా కోఆపరేటివ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి సోదరులు శ్రీ తిప్పినేని రామదాసప్ప గారికి, సోదరులు కృష్ణమోహన్ గారికి, సోదరులు జస్టిస్ చంద్రకుమార్ గారికి, అలాగే ఈ ముద్ర సంస్థకు దక్కింది. ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి ముద్ర అధినేత సోదరుడు నాయుడు గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించారో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు శ్వేతాపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్శెట్టి నరేంద్ర డిమాండ్ చేశారు. ఈ నెల 14న జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేసి అంబానీ, ఆదానీలకు కట్టబెట్టి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల బ్రతుకులను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, పిసిసి కార్యదర్శి బండా అశోక్ గారు, గోషామైల్ డివిజన్ అధ్యక్షుడు కైలాస్ సింగ్ గారు, అశోక్ గారు నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారు ఈ నెల 14 తారీఖు రోజున జరగబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగు 2 ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి. ప్రభుత్వం అధికారంలో రాకముందు నరేంద్ర మోదీ గారు 5 సంవత్సరాలల్లో 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తాను. ఆయన ఎక్కి దాదాపు 6.5 సంవత్సరాలు అవుతున్నది. మళ్ళా ఇంతవరకు కొలువులు లేవు. గతంలో ఉన్న రామచంద్రరావు ఎమ్మెల్సీ గారు జనతా పార్టీ తరఫుకెంచి యూనివర్సిటీ, మరి అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్న పాల్నూరు యూనివర్సిటీల, ఈ 3 యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ గురించి త్యాగం చేసి వాళ్ళ పానాలు ఒలగొట్టుకున్నారు. మరి నువ్వు వీళ్ళకి ఎంతమంది కొలువులు పెట్టిర్రు, మీరు ఎంతమందికి వీళ్ళకు 3016 రూపాయలు ఇస్తారు అనేది ఒకసారి మీరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంప్లాయీసే కానీ డిగ్రీ చదువుకున్న పిల్లలే కానీ ఒకసారి మీరు ఆలోచించాలి. తప్పు జరిగిన టీఆర్ఎస్కే కానీ బీజేపీకి ఓటేస్తే వీళ్ళు నడుపుతున్న విధానాన్ని మనం ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి మీరు రాములు నాయక్ని, జి చిన్నారెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, పిసిసి కార్యదర్శి బండా అశోక్ గారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. జీడిమెట్లలో బీజేపీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, ఎన్నికలో బీజేపీ సత్తా చాటుతుందన్న డీకే అరుణ. తిరుపతిలో కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, మకరం వాహనంపై దర్శించిన స్వామివారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసారాపురంలో ఎమ్మెల్యే ప్రచారం, ప్రతిపక్షాలను ఓటు అడిగే హక్కు లేదన్న సత్యనారాయణ. నిర్మల్ జిల్లా బైసంలో ఉద్రిక్త, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. కృష్ణా
కృష్ణా జిల్లాలలో ఎన్నికల నిర్వహణపై పటిష్ట నిఘా, సమస్యాత్మక ప్రాంతాలలో అధికారులు పర్యటన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.